రాని బాస్ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బై 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 మున్కండ్రెడ్డి బై 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 మున్కండ్రెడ్డి మాట్లాడేసాను వచ్చేస్తాను ముందుగా జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి 2 నిమిషాలు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు అధికారమే పరమావధిగా వచ్చిన వాళ్ళైతే మిగిలిన పార్టీలు ఆలోచించినట్టు ఏదో ఒక పార్టీ నుంచి మనుషులు వస్తారు, డబ్బులు పెట్టుకుంటారు, గెలుస్తారు, నా పార్టీ నెగ్గద్ది నేను సీఎం అయిపోయాయంటి చూసేవాళ్ళు. గత 10 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు. ఆయన పందా వేరు. సామాన్యుల చేత రాజకీయం చేయాలి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం అనేది అందాలి, అధికారం అందని వారికి అధికారం అందే విధంగా నాతో 25 ఏళ్ళు నడవగలిగిన వాళ్ళు నాతో ప్రయాణం చేయండి అని చాలా స్పష్టంగా చెప్పారు. నాలాంటి అంటే మాలాంటి నా అనేది పదం వస్తుంది, మాలాంటి ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన సామాన్యులకు అండగా ఉంటానని, వాళ్ళ పక్షపాతినని ఎన్నోసార్లు ఆయన చెప్పారు. ఎన్నో కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని మనం చూడొచ్చు. 10 సంవత్సరాల తర్వాత కూడా ఎంతో ఒత్తిడికి లోనైనప్పటికీ ఇతర పార్టీల నుంచి వచ్చే రాజకీయ నాయకుల కోసం ఎదురు చూడకుండా ఈరోజు రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితిలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని, ఒక కుదరని పొత్తును తీసుకొని మన ముందుంచారు. నిన్న మనం చూసినట్లయితే ఒక రాజకీయ నాయకుడు అనుకొని ఒక ఆయన రిజైన్ చేశాడు, జిల్లా అధికారి అనుకొని. గతంలో ఆయనకి కార్యకర్తలుగా నాయకుడిగా అనుభవం ఉందా అంటే ఈరోజు నా పక్కనున్న చిరంజీవిత నుంచి నాయకులు కృష్ణారెడ్డి గారని అయితేమి, శేఖరన్ అయితేమి, రవణ్ అయితేమి దాదాపుగా 30 సంవత్సరాలుగా ఎంతో రాజకీయం చూశారు. ఎంతోమందిని మెగా అభిమానులు మెగా హీరోలు ఎవరిని చెప్తే వాళ్ళని గెలిపించుకునే దిశగా ఎన్నో సేవలు చేశారు. కార్యకర్త ఓటుని బూతు దాకా తీసుకెళ్ళి కార్యకర్త ఏ విధంగా వేయించాలనే సిస్టమ్ ఏదైతే ఉందో అతనికి తెలుసు అని కూడా నేను అనుకోను. ఈరోజు అతనితో పాటు అతని నీడ తప్పిస్తే మరి ఇంకెవ్వరు వెళ్ళలేదు. మీరు వెనక పక్క చూసే ఉంటారు. ఆయన నియమించిన వాళ్ళు, ఆయన తీసివేసిన వాళ్ళు, ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు, ఆయన దూరంగా పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జనసేన పార్టీ మీద ఒక వేదికగా కూర్చుంటున్నారు. సమయాభావం వల్ల దూరం నుంచి రావాల్సిన వాళ్ళు రాలేదు. 10 నియోజకవర్గాల నాయకులు కూడా ఎక్కడికి పోలేదు, ఎక్కడికి రాలేదు, అందరు ఇక్కడే ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్తుంటారు, పోటీ చేసేది పవన్ కళ్యాణ్ గారే అనుకొని మీరందరూ కూడా ఎలక్షనీరింగ్ చేయాలని. దాని అర్థం ఏంటంటే జనసేనలో పర్టికులర్గా 300 రూపాయల డబ్బు కోసమో, బిర్యానీ కోసమో, మందు కోసమో ఎవడూ రాడు. పవన్ కళ్యాణ్ గారు గెలవాలనే వస్తాడు. ఆ గెలవాలని వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే లైన్ మీద జనసేన పార్టీలో ఉన్నారు. కొద్దిమంది ఉన్నా చాలా బలంగా ఉన్నారు. మీ వల్ల మీరు రాజకీయాల నుంచి వైదొలిగిపోవడం వల్ల జనసేన పార్టీకి వచ్చిన నష్టమేం లేదు. సుదీర్ఘకాలం ప్రయాణిస్తారనుకొని, ఒక మంచి వ్యక్తిత్వం అనుకొని కొంతమందిని నమ్మి ఎన్నో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఎందరినో అంటే ఒక చదువుకున్న యువకుడు, ఒక మంచి కుటుంబానికి చెందిన యువకులు అని చెప్పి చాలామందిని ప్రోత్సాహకరంగా ఆయన వెనుతట్టి ప్రోత్సహించారు, కొత్త యువతను తీసుకురావాలని. అంతేగాని అతని నాయకులకు కొడవడిగాడు. ఆయన ఒక చిటికేశారంటే ఈ రోజునే ఎంతోమంది నాయకులు మా పార్టీలోకి వచ్చి గెలవడం, వాళ్ళకి గెలిచిపోవడం జరిగిపోద్ది. అవినీతి రహిత సమాజాన్ని ఏర్పరచడం కోసం, ప్రజాహితం కోసం రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిన్నటి రోజున రంజాన్ సందర్భంగా నెలపొడు కనిపిస్తేనే రంజాన్. నిన్న మేము వార్త విన్న తర్వాత జనసేన శ్రేణులందరూ ఆ రోజు పండగ జరుపుకున్నాయి. రంజాను, నెలపొడుపు, ఆయన రాజీనామా లెటరు ఒకేసారి ఉంచాయి. ముస్లిం సోదరులందరూ ఇక్కడ రంజాన్ చేసుకుంటుంటే జన సైనికులందరూ కూడా వేడుక చేసుకుంటారు. సీట్ ఎప్పుడైతే రాలేదో అప్పటి నుంచి ఇష్టం లేని పిల్లంతో కాపురం చేసేట్టే ఆయన వ్యవహరిస్తున్నాడు. దాదాపుగా 3 నెలల వ్యవధిలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాన్ని కూడా ఆయన తాకిన పరిస్థితి లేదు. కార్యకర్తలకు సరైన సూచనలు లేవు, జెండాలు లేవు, కండువలు లేవు. జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఒక గౌరవ స్థాయిలో కూర్చొని ఆ ప్రవర్తన తీరు మాకందరికీ కూడా ఇబ్బందికరంగా ఉండింది. వ్యక్తిగత విమర్శలకు పోం కాబట్టి జనసేన పార్టీలో రాజకీయం చేయాలనుకునే నాయకులకు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ఈ రోజున 10,000 కానీ 20,000 కానీ 5,000 కానీ గత సంవత్సరంలో మీకు వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అది మీ గొప్పతనం, మన గొప్పతనం కాదు. మేము నాయకులుగా ఎదిగేటట్టు చేసిన పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ జనసేన పార్టీదే అని మరొకసారి గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజున
మా జనసేన పార్టీ మీకు ఇచ్చిన గుర్తింపు 3 సార్లు సీఎం అయిన ఒక వ్యక్తి, జాతీయ నాయకుడు, ఒక పార్టీకి జాతీయ నాయకుడు, ఆయన పక్కన కూర్చునే గౌరవ స్థానాన్ని మీకు ఇచ్చింది. అది గుర్తుంచుకోండి. గత 6 సంవత్సరాల ముందర, అంటే ఎన్నికలకు ముందర, మనం ఎవరు కూడా దాదాపుగా, అంటే మన చిరంజీవితో కొంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరో వదిలేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలీదు. ఈ రోజున మేము ఏ కార్యాలయానికి వెళ్ళినా, సమాజంలో తిరుగుతున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తరపున కార్యకర్తలను చాలా గౌరవమైన స్థానాలను అనుభవిస్తున్నాం. సమస్య మీద పోరాడగలుగుతున్నాం. మాకంటూ విలువ ఉంది. మీరు ఈ పార్టీలో ఏదైతే పనిచేస్తున్నారో ఆ పార్టీ మీకు కల్పించిన గౌరవం, మీరున్న స్థానాలు, దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోండి. జనసేన కార్యకర్తలు కానీ, జనసేన కేడర్ కానీ ఏమాత్రం డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేదు. జనసేన పార్టీ అనేది ఒక వ్యక్తితో సంబంధించింది కాదు, సామాజిక శక్తి అని కూడా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యం. ఆయన ఏమి చెప్తే అది చేయడానికి కూడా జనసేన శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నాయి. సమీకరించడం చేతగాక ఆగిపోయినా ఈ మా సమస్యలన్నీ తీర్చి జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారు ఒక చక్కటి వేదికపై మమ్మల్ని అందరినీ కూర్చోబెడుతున్నారు. రాజకీయాలు తెలియని నాలాంటి వారికి ఎందరికో స్ఫూర్తిగా ఆయన నిలవనున్నారు. ఒక సరికొత్త రాజకీయాన్ని ఈ రోజు నుంచి జనసేన పార్టీ తరపున, నెల్లూరు జిల్లా తరపున ఆయన మాకు మార్గదర్శకంగా చూపబోతున్నారని తెలుపుకుంటూ, వెళ్ళిపోయిన ఒకరిద్దరి వల్ల జనసేన పార్టీకి నష్టం లేదు. అతని నీడ తప్పిస్తే మరెవరు అతనితో వెళ్ళలేదు. జనసేన పార్టీ ఎప్పటిలాగే ఎంతో బలంగా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. బాయ్ బాయ్ చెన్నారెడ్డి.